విషయం మనం అర్థం చేసుకుంటే వేరే ఉంటుంది సార్. అంటే ఇక్కడ జరుగుతున్న రాజకీయాల పరిణామాలు ఆ వేలు నడుస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు మీరు ఒకటి కాబట్టి మేమంటే శత్రువులము, అంటే అప్పుడు నడుస్తున్న శత్రువులము పొలిటికల్ వైర్. మరి పైసలు పెట్టేది నువ్వు కాబట్టి నువ్వు రెడ్డి కదా, మీరు చుట్టాలు అవుతారు కదా, ఏమైనా ఉంటే మేనేజ్ చేసుకోండి అని మాట్లాడి చతురస్రంగా మాట్లాడిన విషయం. అక్కడికి ఇక్కడ జరిగే పరిణామాలకి వ్యత్యాసం చాలా ఉంది సార్. ఇది సినిమా ఇండస్ట్రీలో జగన్ గారు ఉన్నప్పుడు పూర్తి సినిమా వ్యతిరేక ప్రభుత్వం నడిచింది, అది అందరికీ తెలుసు. జగన్ గారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి సినిమా ఇండస్ట్రీకి అనుకూలమైన గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. కాబట్టి వ్యత్యాసం మనకి కళ్ళ ముందు అంటే టికెట్ రేట్లు పెంచితేనే అనుకూలం అంటున్నారు కాదు సార్. అది ఉన్నది ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, ఈ రెండు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీస్ ఒకటి, ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ ఒకటి, అట్లా కొంత ఉన్నది సార్. దానికి తెలంగాణలో జరుగుతున్న టికెట్ల పెంపు కానీ జరిగిన పరిణామాలకు కానీ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది సార్. అంటే నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు బడ్జెట్ అనేది పెంచకూడదా, మనం హాలీవుడ్ స్థాయిలో సినిమాలు చేయకూడదా? మీరు ఎవరైనా ఒకసారి నాకు ఒక్క ఆన్సర్ ఇవ్వండి. నేను అదే చెప్తా సార్. ఒకవేళ 300-400 ఒక్క నిమిషం సార్, 300-400 కోట్లతోటి మనం ఆ స్థాయిలో బాహుబలికి ఎంత అయిందండి మేకింగ్ సార్? ఒక ప్రొడ్యూసర్గా మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఒక 300 పైచులకు అయింది, సెకండ్ పార్ట్ ఒక 250-300 దాకా అయింది, మొత్తం 600 అయింది. 600-700 తోటి చేసినప్పుడు మరి రెగ్యులర్గా 100-150 రూపాయల టికెట్ తోటి వాళ్ళకి పెట్టుబడి తిరిగి ఎలా వస్తుంది? ఇది నెంబర్ 1. అంటే దీనికి ఒక ఆన్సర్ కనుక చెప్పగలిగితే, మనం టికెట్ రేట్స్ ఎందుకు పెంచారు, మీకు ఈ సోర్స్ ఉంది కదా, మీరు పెట్టిన బడ్జెట్ మీకు ఇలా వస్తుంది కదా అని చెప్పుకోవడానికి మనకు ఉంటుంది. అంటే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని నేను కూడా చెప్తున్నా. ఓకే, మీ క్వశ్చన్కి ఆన్సర్ గానే నేను ఒకటి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నారంటే, మేకింగ్ కాస్ట్ 100 కోట్లు ఉన్న ప్రతి దానికి కూడా మేము బడ్జెట్ పెంచుతాం, అంతేగాని మీ రెమ్యూనరేషన్స్ పెంచి మార్కెట్ని పెంచకండి అనేది ఒక సిన్సియర్ రిక్వెస్ట్ చేశారు. ఆయన అన్నట్టుగానే వాట్ ఎవర్ 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాకి ఆయన స్లాబ్ రేట్ ఇచ్చారు, రేట్లు కూడా పెంచారు ఏపీలో. ఇది మనందరం కూడా చూసాం. బట్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగిన వాటికి మాత్రం నేను టికెట్ రేట్ పెంచను, అది సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాను. ఇప్పుడు పవన్ గారు అన్నట్టు బాహుబలి లాంటి సినిమాలు తీయకూడదా అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ బాహుబలి లాంటి సినిమాకి ఎవరు కూడా అడ్డు చెప్పరు. ఇప్పుడు నేను ఇదే మీకు అడ్డు చెప్పండి. 400 కోట్ల రూపాయల బడ్జెట్ దానికి ఖర్చు ఎందుకు వచ్చింది అనేది నాకు కొంచెం క్లారిటీ ఉంది సార్. వాళ్ళు చెప్పి వాళ్ళ మేకింగ్ వచ్చిందని చెప్తున్నారు. 400 కోట్లలో 300 కోట్లు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మేకింగ్ మొత్తానికి 100 కోట్లే కదా సార్ అయింది. అదే వాట్ ఎవర్ హీరో ప్యూర్ బడ్జెట్ చెప్తున్నారు వాళ్ళు. అవుతుంది మనకి 500 కోట్లు అవుతుంది, RRR కి 700 అయింది, ఇప్పుడు రాబోయే మహేష్ బాబు సినిమాకి కూడా 1000 కోట్లు దాటి అదే చెప్తున్నా. ఇదే చెప్తున్నారు. మనం మన స్తోమత ఎంత, మన ఇంటికి పోతే ఈరోజు 1000 రూపాయలు ఖర్చుతో తినగలుగుతాం, చుట్టం వస్తే పెట్టగలుగుతాం అనుకుంటాం సార్. కానీ నా గొప్ప చూపించుకోవడం కోసం, నేను మొత్తం నేను ఇంత గొప్ప అని చెప్పుకోవడం కోసం నేను 4000 అప్పు తీసుకొచ్చేసి ఇవాళ వచ్చిన చుట్టాలంతా సంతోషపడి పంపించలేం కదా, 1000లోనే ఉండాలి కదా అన్నప్పుడు ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఎంత అంచనా దాన్ని కూడా వేసుకోవాలి సార్. బిజినెస్ కి 100 కోట్లు పెట్టి 10 లక్షల రూపాయల లాభం పొందే బదులు 10 కోట్లు పెట్టి 1,00,000 రూపాయల లాభం పొందే బెటర్ కదా. జేవిఆర్ గారు మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్టే. అయితే ఇప్పుడు 300 crores రెమ్యూనరేషన్ తీసుకున్నాడు, లేకపోతే నేను ఒక 80 crores తీసుకున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు, లేదా సోషల్ మీడియాలో లేదా ఇతర న్యూస్ పేపర్స్లో కానీ మన సోషల్ వెబ్సైట్స్లో కానీ అల్లు అర్జున్ 300 తీసుకున్నాడు అనే దానికి ప్రామాణికం లేదు. తప్పు సార్, అది ప్రామాణికం. బడ్జెట్ ఒకటి సార్, 1000 కోట్లు అంటే 1000 కోట్లు పెట్టాడు సార్. ఒకటి అసలు వచ్చేది పక్కన పెడతాం, వచ్చిందా లేదా అనేది సార్. ఆథెంటిసిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. మేము ఇంత పెట్టామనంటే ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే మిగతా మనకు ఒక ఆథెంటిసిటీ అనేది ఉంటుంది కదా. ఈ సినిమా తను ఎలా ఉంటుందంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు అత్యద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి, అదర్ కొట్టింది బెదర్ కొట్టింది అంటారు. సీన్ కలెక్షన్స్ గురించి కాదు, మీకు సూటిగా ఒక ప్రశ్న. టికెట్ రేటు పెంచడాన్ని మీరు
పెద్ద బడ్జెట్ సినిమా అయితే మీరు ఫ్యూ సమర్థిస్తారు డేస్ అంతేనా? అయితే ఖచ్చితంగా నేను సమర్థిస్తా. అది కూడా ఏంటి, ఎవరిని ఇక్కడ నేను ఇందాక ఒకటి చెప్పాను ఏంటి, ఇప్పుడు మనకి అత్యవసరమైన వస్తువులు దాని మీద ధరలు పెరిగాయి లేకపోతే ఇంకోటి అని అంటే, అరే మనం రోజు తినే తిండి లేదా రోజు తాగే నీళ్లు దీని మీద ధరలు పెరగడం ఏంటి అనేది మనం ఆలోచిస్తాము. దాని మీద మనం ఫైట్ చేస్తాం. ఇది ఎవడు ప్రొవోక్ చేయట్లా. నిన్నెవడో థియేటర్ల దగ్గరికి వెళ్ళి చచ్చినట్టు చూస్తావా చస్తావా నువ్వు 400 పెట్టి టికెట్ చూడాల్సిందే కొని తీరాల్సిందే అని చెప్పట్లా. చెప్పనప్పుడు అది వాళ్ళ మీద వదిలేశారు. సో మాకు ఇంత అయింది, సో మేము ఒక 1 వీక్ చేసుకుంటాము, మీకు అభిమానులు మీకు నచ్చిన వాళ్ళు మీరు వారం రోజుల పాటు చూడండి, 8వ రోజు నుండి మామూలుగానే వస్తాయి. అంటే ఇక్కడ ఒక మామూలు టికెట్ రేట్సే వస్తాయి కదా. బేసిక్ క్వశ్చన్ ఉందండి. బేసిక్ క్వశ్చన్ ఇందాక వేసా నేను, ఏంటి ఇప్పుడు 300-400 crores అయినప్పుడు దాన్ని ఎలా రాబట్టుకోవాలనేది చెప్పండి. ఇప్పుడు నేను ఇంకొక బేసిక్ క్వశ్చన్ అండి, మీరు హెవీగా బడ్జెట్ సినిమాలు తీసి సో సామాన్యుడి నడ్డి విరగొట్టడానికి 3 రోజుల్లోనే పిండేసుకోవాలి, 3-4 రోజుల్లోనే కలెక్షన్స్ వచ్చేయాలి అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు సినిమా ఇలా ఉండేది కాదు కదా. హాలీవుడ్ స్థాయికి వెళ్ళలేదా? ఒక్క రాజమౌళి గారు ఒక్కరే హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీశారా? గతంలో రోబో రాలేదా మనకి? శంకర్ గారి సినిమా రాలేదా? లేకపోతే అంతకుముందు చిరంజీవి గారి సినిమా అంజులో గ్రాఫిక్స్ చేయలేదా? డెఫినెట్గా అవుతాయి అవి. మనం మామూలుగా ఒక చిన్న డాక్యుమెంటరీ లేదా ఒక డైరెక్టర్గా నేను చెప్తున్నా, ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటేనే ఇప్పుడు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా. మరి అంత పెద్ద సినిమా దేశ విదేశాల్లో తీస్తారు, సెట్టింగ్స్ అవుతాయి, దానికి తెలియని ఖర్చు ఉంటుంది, కాస్ట్యూమ్స్ అవుతాయి, లేదా ఒక 1000 మంది డాన్సర్స్ ఉంటారు. నాట్ ఓన్లీ మనం స్ట్రెస్ చేయకూడదు, ఓన్లీ వీళ్ళు రెమ్యూనరేషన్స్ 300 కోట్లు మొత్తం కలిపి 400 కోట్లు అది హీరో డిమాండ్ అంటారు. ఇది లేనప్పుడు అది హీరో డిమాండ్ అని కూడా చెప్పట్లా. లేకపోతే వాళ్ళు 300 కోట్లు తీసుకోవడం న్యాయమే, అది ఆల్ రేట్లు కూడా ప్రేక్షకుల మీదకి వెయ్యండి అని కూడా చెప్పట్లా. ఇక్కడ మీకు ఇష్టమైతేనే పెద్ద సినిమా మనకి లార్జర్ చెప్పండి. ఎవడుతో ఇట్లా పవన్ గారు ఒక్క చెప్పండి. ఇప్పుడు నిన్న తిరుమలలో తొక్కిసలాట జరిగింది. అవునండి. ఓకే, ఉత్తర దర్శనానికి భక్తులందరూ వచ్చి టికెట్ తీసుకోవడం వల్ల 6 చనిపోయారు, 40 మంది గాయపడ్డారు. అక్కడ కొంతమంది లేవనెత్తిన వాదన ఏంటంటే, వైకుంఠ ఏకాదశి రోజు చూడకపోతే మీకు ఏమైపోతుంది, మీరు ఎందుకు వచ్చారు తిరుమల? అవును, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. నువ్వు ఎందుకు పెట్టావు కాబట్టి రెండు సేమ్ మూడే. ఈ క్వశ్చన్ మళ్ళీ అక్కడ ఎందుకు వచ్చింది? మారిపోతుంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే పవన్ గారు చెప్తున్నారు మేకింగ్ లో పెరుగుతుంది కాస్ట్, అలాగే ఎవరి డిమాండ్ బట్టి వాళ్ళు బడ్జెట్ లో సినిమాలు తీస్తున్నారు, అది నెసెసిటీ అవుతుంది అంటున్నారు. సో మా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియాలో కూడా వచ్చేది, సామాన్యుడి నడ్డి విరుగుతోంది సినిమా చూడాలి అంటే పాకెట్లోంచి డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఇంకొక సినిమా చూడటానికి వాడికి ఛాన్స్ ఉండట్లా. ఇది ఎంతవరకు దాంట్లో సార్ నేను ఒక 4 అంటే